పార్వతి అక్షయ్‌ని కోపగించుకొని అన్నం తినకుండా వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం వాళ్ళ అమ్మ అన్నం తినలేదని తన బెడ్‌రూమ్‌కి అన్నం తీసుకొని వచ్చి మరీ తినిపిస్తూ ఉంటాడు. అది చూసిన వాళ్ళ ఆయన మాత్రం "చూసావా పార్వతి, అక్షయ్‌కి నీ మీద ఎంత ప్రేమ ఉందో కానీ నువ్వే అర్థం చేసుకోవటం లేదు. తన మీద కోప్పడుతున్నావు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం నాకెందుకండి అక్షయ్ మీద కోపం ఉంటుంది. వాడి మీద నాకు ఎలాంటి కోపం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన మాత్రం మరి ఎందుకు అక్షయ్ మీద అంత కోపం చూపించావు ఈరోజు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం వాడు ఎక్కడ నాకు దూరం అయిపోతాడో అని నాకు చాలా భయంగా ఉందండి. అందుకే నేను వాడి మీద కోప్పడ్డాను. ఇక నుండైనా దూరంగా ఉందాము అని నిశ్చయించుకున్నాను. కానీ అలా జరగటం లేదు. నేను ఉండలేకపోతున్నాను. తల్లి ప్రాణం కదా! వాడు నా కడుపులో పుట్టకపోయినా సరే వాడిని నేను కన్న కొడుకులాగానే పెంచానండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన మాత్రం ఎందుకు అలా అనుకుంటున్నావు పార్వతి? వాడెందుకు నీకు దూరం అయిపోతాడు? అలాగ ఎప్పటికీ జరగదు. అలా జరగనివ్వను కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం కాస్త సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన మాత్రం ఎప్పటికీ అలా జరగనివ్వను పార్వతి. నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు భయపడుతూ ఉంటేనే కష్టాలు నీ దగ్గరికి వస్తాయి. నువ్వు ధైర్యంగా ఉంటే ఎప్పటికీ అలా జరగవు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం ఒక్కసారిగా సంతోషించి వాళ్ళ ఆయన ఒడిలో పడుకుంటూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ ఆయన మాత్రం ఎందుకు పార్వతి అంత బాధపడుతున్నావో? అక్షయ్ ఎప్పటికీ నీకు దూరం కాడు. అలా దూరం కాకుండా నేను చూసుకుంటాను. నువ్వేమీ భయపడకు పార్వతి అని చెప్పేసి అయితే తనకు ధైర్యం చెప్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.